రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ స్ట్రాటజీని రూపొందిస్తోంది వైసీపీ. 3 రాజ్యసభ స్థానాల్లోనూ విజయం సాధించడంతో పాటు టీడీపీకి ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలన్నది ప్రణాళిక. ఎన్నికల వేళ పొరపాటున టీడీపీకి ఒక స్థానం వెళ్ళినా ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీకి అసలు పోటీ చేసే ఆలోచన కూడా లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ ప్లాన్. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ 3 రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో 3 సీట్లను చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార వైసీపీ. ఈ ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీ కనీసం ఆలోచించకూడదన్న ప్రణాళిక రచిస్తోంది వైసీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయగా ఇప్పుడు ఆమోదం తెలిపారు. అంతేకాదు, టీడీపీ నుంచొచ్చిన 4 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి వైసీపీకి వచ్చిన రాపాక వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులిచ్చింది. ఎమ్మెల్యేలు నెల రోజుల సమయం అడిగినా వారం రోజుల్లోనే సమాధానం చెప్పాలని కూడా స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి గెలుపొందిన మేకపాటి శేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సన్నిహితంగా ఉండడంతో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది. ఎన్నికల ప్రక్షాళనలో భాగంగా 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించలేదు. వారిలో గుడివాడ అమర్కు ప్రస్తుతానికి టికెట్ కేటాయించకపోయినా ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే సింగనమల ఎమ్మెల్యే పద్మావతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు స్వయంగా రాజ్యసభ అభ్యర్థి కావడంతో ఆ 4 ఎమ్మెల్యేలు వైసీపీతోనే ఉంటారు. ఇక మిగిలిన 24 మందికి ఒకవేళ వేరే పార్టీలు టికెట్ ఇస్తే వైసీపీ దగ్గర 123 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి కావడంతో ఇంకో 9 మంది టిక్కెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలను నయానో భయానో దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది వైసీపీ. టీడీపీకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో గంటా రాజీనామాను ఆమోదించారు. మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాంపై కనుక అనర్హత వేటు వేస్తే 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో ఉంటారు. అదే సమయంలో టీడీపీ ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవాలని అనుకున్నా మరో 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. అది అసాధ్యం. టీడీపీకి పోటీ చేసే ఆలోచనే లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.